హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డిన్నర్లో ఉలవ దోశలు వేస్తున్నాను. ఒకసారి రండి చూద్దురు కానీ. ఇదిగోండి, ఈ బ్యాటర్ నేను ఎలా రెడీ చేసుకున్నానంటే, ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు ఉలవలు, ఒక గ్లాసు మినపగుళ్ళు, ఒక గ్లాసు బియ్యము, రేషన్ బియ్యం వాడాలండి. మామూలు నార్మల్ బియ్యం అయితే సరిగా రాదు, రేషన్ బియ్యం అయితేనే వస్తుంది విరగకుండా. దానిలో ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల సగ్గుబియ్యం, 1 స్పూను కందిపప్పు వేసానండి. కందిపప్పు వేస్తే దోశ కొంచెం కలర్ రెడ్గా వస్తుంది, దానికోసమని కందిపప్పు వేసాను. ఇవన్నీ కలిపి నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత 5కి వస్తానండి. నేను 5కి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకొని బ్యాటర్ రెడీ చేసుకున్నాను. ఇది మినిమం 3 అవర్స్ నానాలండి, పులవాలి. పులిస్తేనే బాగుంటుంది. మామూలుగా అయితే మార్నింగ్ వేసుకుంటాము. ఈరోజు ఫ్రైడే కదా, అందుకని ఈవినింగ్ టిఫిన్ అనమాట. భోజనం మధ్యాహ్నం ఒక్కసారి తింటాం అనమాట, ఈవినింగ్ టిఫిన్. అందుకే వేస్తున్నాను. మామూలుగా అయితే మార్నింగ్ వేసుకోవచ్చు. ఒకసారి దోశ వేసుకున్నాం. దోశ పెనం హీట్ అయిందండి. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఇలా ఆనియన్ కట్ చేసి రాసుకుంటే దోశ విరగకుండా వస్తుందండి, మామూలు ఏ దోశ అయినా. దీనిలో కొంచెం సరిపడా సాల్ట్, ఈ బ్యాటర్లో కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాను. పలచగా వస్తుందండి దోశ, నార్మల్ దోశలానే. దీనిలో కొంచెం అంత ఆనియన్ వేసుకున్నాం. నార్మల్ దోశల కన్నా ఉలవ దోశలు అంటే హెల్తీగా ఉంటాయని చెప్పి వేస్తున్నానండి. మిల్లెట్స్ దోశ హెల్తీ అంటారు కదా, అందుకని. ఇలానే సేమ్ జొన్నలు, రాగులు, సజ్జలు వీటితో కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అండి. దీనిలోనే కారం పౌడరు కూడా వేసుకోవచ్చండి. నల్లగారం అవి ఉంటాయి కదా, అవి పుట్నాల పౌడరు అవి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు చేయడానికి టైం లేక నేను చేయలేదు. ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఉలవలు అంటే మనం విడిగా అయితే తినలేము కదా, ఇలా దోశలు వేసుకుంటే తినగలం. చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కింద. ఇలానే మరిన్ని వంటలతో మీ ముందుకు రావాలని నన్ను ప్రోత్సహించడం కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ దోశ? ఇదిగోండి చూడండి, చాలా టెంప్టింగ్గా ఉంది. మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. వీటి కోసం నేను కొబ్బరి చట్నీ, కొంచెం అల్లం చట్నీ రెడీ చేశాను. ఓకేనా? బాయ్ అండి.